సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: అమరావతిలో తొలి హెచ్ఓడి నేడు ప్రారంభించిన ముఖ్యమంత్రి. ఏ అక్షరంతో భవనానికి ఎలివేషన్. వచ్చే ఏడాది నుంచి సిబిఎస్ఈ బడుల్లో అమలు. యువత 25 ఏళ్ల భవిత కోరుతున్నారు. ఉచితాలు పథకాలు కాదు. పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్. నకిలీ మద్యంపై సిట్. చౌక కాదు, నాణ్యమైన వైద్యం కావాలి. ప్రభుత్వ బడికి మళ్లీ కళ. ఆస్ట్రేలియా రికార్డు ఛేదన. భారత్తో వెస్టిండీస్ రెండో టెస్టు. కాకర చక్కెరకు చెక్ పెడుతుందా? ఈరోజు వార్తలను చూద్దాం. అమరావతిలో తొలి హెచ్ఓడి నేడు ప్రారంభించిన ముఖ్యమంత్రి. ఏ అక్షరంతో భవనానికి ఎలివేషన్. రాష్ట్ర రాజధాని అమరావతిలో సచివాలయ భవనాల నిర్మాణం తర్వాత మొట్టమొదటిగా మున్సిపల్ శాఖ నిర్మించిన పాలనా భవనాన్ని సీఎం చంద్రబాబు ఈరోజు ప్రారంభించారు. రాజధానిలో పాలనా సౌలభ్యం కోసం మున్సిపల్ శాఖలోని అన్ని విభాగాలు ఒకే చోట అందుబాటులో ఉండేలా సరికొత్త హంగులతో ఈ భవనాన్ని నిర్మించారు. రాజధాని అమరావతి పేరును ప్రతిబింబించేలా భవనం ముందు ఆంగ్ల అక్షరం ఏతో ఎలివేషన్ను తీర్చిదిద్దారు. ఇకపై అమరావతి నిర్మాణ పనులన్నీ ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. వచ్చే ఏడాది నుంచి సిబిఎస్ఈ బడుల్లో అమలు. దేశంలో సిబిఎస్ఈ విద్యార్థులు ఇకపై 3వ తరగతి నుంచే కృత్రిమ మేధ పాఠాలు నేర్చుకోనున్నారు. సుమారు 31,000 పాఠశాలల్లో 2026-2027 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. ఏఐ సాయంతో భాషా నైపుణ్యాలు, గణితం, చాట్బోట్ ప్రాంప్ట్లు, లాంగ్వేజ్ మోడల్స్, జనరేటివ్ ఏఐ వంటి ప్రాథమిక అంశాలను బోధించనున్నారు. చిన్న వయసులోనే టెక్నాలజీ పట్ల అవగాహన పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ తెలిపారు. 3వ తరగతి నుంచి ఏఐ ప్రాథమిక అంశాల బోధన ఉంటుందని, 6వ తరగతి నుంచి ఏఐ స్కిల్స్ సబ్జెక్టుగా కొనసాగుతుందని తెలిపారు. యువత 25 ఏళ్ల భవిత కోరుతున్నారు. ఉచితాలు పథకాలు కాదు. పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్. జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదివారం చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ఏపీ యువత 25 ఏళ్ల భవిష్యత్ కోరుతున్నారని, ఉచితాలు సంక్షేమ పథకాలు కాదని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. 2018 అక్టోబర్ 12న పవన్ ఉత్తరాంధ్ర పర్యటనలో కొందరు యువకులతో భేటీ నిర్వహించి చర్చలు జరిపారు. అప్పటి ఫోటోను పౌర సరఫరాల మంత్రి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తాజాగా పోస్ట్ చేశారు. దాన్ని పవన్ ట్యాగ్ చేస్తూ ఏపీలో యువత సంక్షేమ పథకాలు, ఉచితాలు అడగడం లేదు, 25 ఏళ్ల భవిష్యత్తును అడుగుతున్నారు. అందుకే తరచూ వారిని కలుస్తూ వారి కలలను నిజం చేసేందుకు కృషి చేస్తున్నా అని ట్వీట్ చేశారు. ఇది సర్వత్రా చర్చకు దారితీసింది. నకిలీ మద్యంపై సిట్. నకిలీ మద్యం వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇది సాధారణంగా జరిగిన నేరం కాదని, భారీ కుట్ర ఉందని తెలిపారు. కుట్రదారులెవరో త్వరలోనే బయటపడుతుందని అన్నారు. ఇందులో దిగ్భ్రాంతికరమైన అంశాలు వెలుగు చూసే అవకాశం ఉందని తెలిపారు. ఆదివారం సాయంత్రం ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ఎక్సైజ్ సురక్ష పేరుతో కొత్త యాప్ను ఆవిష్కరించారు. మద్యం సీసాపై ఉన్న బార్కోడ్ను యాప్ ద్వారా స్కాన్ చేస్తే ఆ సీసా ఉత్పత్తి నుంచి అమ్మకం వరకు అన్ని వివరాలు తెలుస్తాయని, కోడ్ స్కాన్ కాకపోతే అది నకిలీగా నిర్ధారణ అవుతుందని వివరించారు. ఈ యాప్ పనిచేసే తీరుపై ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. చౌక కాదు, నాణ్యమైన వైద్యం కావాలి. తక్కువ ధరకే తూతూ మంత్రపు వైద్యం కాదు, నాణ్యమైన జవాబుదారీతనంతో కూడిన వైద్యం కావాలి. వైద్య సేవల్లో పారదర్శకత, ప్రామాణికత పెరగాలి. అవసరమైతే ఇందుకోసం కాస్త ఎక్కువ సొమ్ము చెల్లించేందుకు కూడా సిద్ధం. ఇది మన దేశంలోని 90% పేషెంట్లు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. ఫిక్కీ, ఈవై, పార్థెనాన్ సంస్థలు తాజాగా ట్రూ అకౌంటబుల్ కేర్, మ్యాక్సిమైజింగ్ హెల్త్ కేర్ డెలివరీ, ఇంపాక్ట్ ఎఫిషియెంట్లీ పేరిట విడుదల చేసిన అధ్యయన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఎవరో చెప్పారనో, తక్కువ ఖర్చవుతుందనో కాకుండా కాస్త ఎక్కువ ఖర్చైనా సరే నాణ్యత ధృవీకరణ పొందిన వైద్య సేవలు కావాలని ప్రజలు కోరుతున్నారని తేల్చింది. కరోనా తర్వాత నుంచి
ఈ పరిస్థితి పెరుగుతూ వస్తోందని పేర్కొంది. దేశంలో నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రుల సంఖ్య 10% లోపే ఉందని నివేదిక వెల్లడించింది. ప్రభుత్వ బడికి మళ్లీ కళ. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు కొత్త గురువులతో సరికొత్త కళ సంతరించుకోనున్నాయి. ఇటీవల నిర్వహించిన మెగా డిఎస్సిలో ఉత్తీర్ణులై ఉద్యోగాలు సొంతం చేసుకున్న 15,500 మంది ఉపాధ్యాయులు ఈరోజు వారికి కేటాయించిన స్కూళ్లలో విధులకు హాజరయ్యారు. మెగా డిఎస్సిలో ప్రకటించిన 16,347 పోస్టుల్లో 13,192 పోస్టులు పాఠశాల విద్యాశాఖ పరిధిలోనే ఉన్నాయి. జిల్లా, మండల పరిషత్, ప్రభుత్వ, మున్సిపల్, మోడల్ స్కూల్స్ సహా పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉన్న పలు మేనేజ్మెంట్లలో ఈ పోస్టులు ఉన్నాయి. మొత్తం 12,089 మంది కొత్త టీచర్లకు పాఠశాల విద్యాశాఖ పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చింది. ఆస్ట్రేలియా రికార్డు ఛేదన. మహిళల వన్డే వరల్డ్ కప్లో భారత్కు మరో ఝలక్. ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో ఓడింది. అటు 331 పరుగుల రికార్డు ఛేదనను ఆస్ట్రేలియా తమ ఛాంపియన్ ఆటతీరుతో మరో 6 బంతులుండగానే ముగించడం విశేషం. కెప్టెన్ అలీసా హీలీ విధ్వంసకర శతకంతో చెలరేగింది. ఇది భారత్కు వరుసగా రెండో ఓటమి కాగా ఆసీస్కు 4 మ్యాచ్ల్లో 3వ విజయం. ఓ మ్యాచ్ రద్దయింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 48.5 ఓవర్లలో 330 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీక రావల్ అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. హర్లీన్, జెమీమా, రిచా రాణించారు. పేసర్ సదర్లాండ్కు 5, సోఫీకు 3 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఆసీస్ 49 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 331 స్కోరుతో గెలిచింది. పెర్రీ, గార్డ్నర్, లిచ్ఫీల్డ్ గెలుపులో భాగమయ్యారు. శ్రీచరణ్కి 3, దీప్తి, అమన్జ్యోతులకు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా హీలీ నిలిచింది. భారత్తో వెస్టిండీస్ రెండో టెస్టు. ఊదేస్తామనుకున్న భారత్కు ఫాలో ఆన్ ఆడుతున్న వెస్టిండీస్ కౌంటర్ అటాక్తో ఎదురు నిలిచింది. జాన్ క్యాంపెల్, షాయ్ హోప్ అర్ధశతకాలతో ఆదుకోవడంతో విండీస్ ఆటను 4వ రోజుకు తీసుకెళ్లింది. 97 పరుగుల వెనుకంజలో ఉన్న కరీబియన్లు టీమిండియా ఇన్నింగ్స్ విజయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. 270 పరుగుల లోటుతో ఫాలో ఆన్లో పడిన విండీస్ ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 173 పరుగుల స్కోరు చేసింది. చేతిలో ఇంకా 8 వికెట్లు ఉండడంతో భారత్కు లక్ష్యాన్ని నిర్దేశించే దిశగా సాగుతోంది. ఓపెనర్ తేజ్ నారాయణ్ చందర్పాల్ను సిరాజ్ పెవిలియన్ చేర్చగా అలిక్ అధనజేను సుందర్ బౌల్ చేశాడు. అయితే మరో ఓపెనర్ క్యాంబెల్ హోప్ 3వ వికెట్కు 138 పరుగుల అజేయ భాగస్వామ్యంతో ఎదురుదాడి చేశారు. ఈ క్రమంలో విండీస్ తరపున ఈ ఏడాది అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 140 పరుగులతో తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన విండీస్ 248 పరుగులకు కుప్పకూలింది. షాయ్ హోప్, ఆండర్సన్ ఫిలిప్స్, కేరీ ఫియర్రీ కొంతసేపు క్రీజ్లో నిలిచారు. కుల్దీప్ 5, జడేజా 3 వికెట్లు పడగొట్టారు. అయితే టీమిండియా రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగకుండా వెస్టిండీస్ను ఫాలో ఆన్ ఆడించింది. తొలి ఇన్నింగ్స్ను భారత్ 5 వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కాకర మధుమేహానికి చెక్ పెడుతుందా? డయాబెటీస్ ఉన్నవారు తరచూ కాకరకాయ కూర తింటుంటే చక్కెర అదుపులో ఉంటుందన్న అభిప్రాయం కొందరిలో ఉంది. ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. అయితే ఇందులో కాస్తంత పాక్షిక సత్యమూ లేకపోలేదు. కాకరలో కెరాటిన్, మమోటిసిస్ అనే పోషకాలు ప్రధానంగా ఉంటాయి. వాటికి కొంతవరకు చక్కెరను నియంత్రించే సామర్థ్యం ఉంది. ఇక కాకర గింజల్లోనూ పాలీపెప్టైడ్ పి అనే ఇన్సులిన్ను పోలిన ఫైటోకెమికల్ ఉంటుంది. దీనికి కూడా కొంతవరకు ఇన్సులిన్ లాగా పనిచేసే గుణం ఉండడంతో అది కొంతవరకు చక్కెరను అదుపు చేస్తుంది. కానీ కాకరకాయతో చేసే వంటకాలతోనే చక్కెర పూర్తిగా అదుపులో ఉండడమన్నది అసాధ్యం. అయితే ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలు ఎన్నెన్నో కాకరకాయలో ఉన్నాయి. కాకరకాయలో విటమిన్ B1, B2, B3, Cలతో పాటు మెగ్నీషియం, ఫోలేట్, జింక్, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, ఐరన్, కాల్షియం,
పొటాషియం ఉంటాయి. సి విటమిన్ చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ కావడంతో ఇది దేహంలోని ఫ్రీ రాడికల్స్ను తొలగిస్తుంది. కాకర గింజలకు కొవ్వును కరిగించే గుణం ఉండడంతో గుండె గదులు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా రక్షిస్తాయి. ఇలా అనేక రకాలుగా కాకర ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. ఇందులో పీచు చాలా ఎక్కువగా ఉండడంతో మలబద్ధకం రాకుండా చూస్తూ ఎన్నో వ్యాధులను నివారిస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. షాంఘై మాస్టర్స్లో వాలెంటైన్ సంచలనం. టోర్నీ ఆరంభానికి ముందు అతను అనామక ఆటగాడు. పైగా ఏటీపీ ర్యాంకింగ్స్లో అతని స్థానం 204 ఇంకేం. తొలి మ్యాచ్ నెగ్గడమే గగనం అనుకున్నారంతా. కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ దిగ్గజం జోకోవిచ్ లాంటి స్టార్లను చిత్తు చేస్తూ ముందుకు సాగిన అతను ఏకంగా టోర్నీ ఛాంపియన్గా నిలిచి అదరహో అనిపించాడు. అతనే మొనాకోకు చెందిన 20 ఏళ్ల వాలెంటిన్ వాచెరోట్. గాఫ్కు వుహాన్ టైటిల్. అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ వుహాన్ ఓపెన్లో విజేతగా నిలిచింది. చైనాలోని వుహాన్లో శనివారం జరిగిన మహిళల తుదిపోర్లో 3వ సీడ్ గాఫ్ 6-4, 7-5తో తన దేశానికే చెందిన జెసికా పెగులపై గెలిచి ట్రోఫీ అందుకుంది. నేటి నుంచి ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీం విభాగంలో చారిత్రక కాంస్య పథకం సాధించడంతో ఆత్మవిశ్వాసం ఇనుమడించిన భారత షట్లర్లు ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భాగంగా ఈ రోజు నుంచి జరిగే సింగిల్స్ పోటీలపై దృష్టి సారించారు. మిక్స్డ్ డబుల్స్లో మాదిరే సింగిల్స్లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. పుణె టై బ్రేకర్ గెలుపు. ఉత్కంఠను అదిమిపెట్టిన పుణెరి పల్టన్ టై బ్రేకర్లో 6.5 స్కోరుతో దబాంగ్ ఢిల్లీని ఓడించింది. ప్రో కబడ్డీ లీగ్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో తొలుత పుణె, ఢిల్లీ 38-38తో సమంగా నిలిచాయి. దాంతో టై బ్రేకర్ అనివార్యమైంది. ఈ విజయంతో పుణె పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. భారత్కు హాంకాంగ్ షాక్. ఆసియా టీటీ టీమ్ ఛాంపియన్షిప్లో భారత పురుషుల జట్టుకు హాంకాంగ్ షాక్ ఇచ్చింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 6వ ర్యాంకర్ హాంకాంగ్ జట్టు 3-0తో 4వ ర్యాంకర్ భారత్పై ఘన విజయం సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.